ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకైతే ఏం చేస్తున్నాను, ఇంట్లో అయితే ఏమి లేనప్పుడు అయితే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. అలాగే అందులోకి కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. ఇందులోకి తగినంత సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా చాలా సింపుల్గా రవ్వ పెరుగు ఉంటే చాలండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని 10 మినిట్స్ అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, హాట్ ఆయిల్ అండి, వేడి చేసిన కళాయిలో వేసినాక వేడి ఆయిల్ ఉంటుంది కదా, అదైతే 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్లో అయితే మొత్తం అయితే ఇలా వేసేసుకున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా తిప్పుకోవాలి. చూసారా, ఇప్పుడైతే బాగా వచ్చినాయండి. బాగా గోల్డెన్ కలర్లో రంగులోకి కూడా వచ్చేసింది. ఇప్పుడైతే వీటిని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చినాయో. చాలా క్రిస్పీగా ఏమీ యూజ్ చేయకుండా ఓన్లీ రవ్వ, బొంబాయి రవ్వ, అలాగే పెరుగు వేసి చేస్తే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పకోడీలాగా అయితే వచ్చేసినాయి. చాలా బాగుంటాయి. ఇంట్లో ఎప్పుడు ఉప్మా చేసి పెడితే పిల్లలు తినరు కాబట్టి ఆ రవ్వతో అయితే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. క్రిస్పీగా ఉంటుంది. పిల్లలు తినడానికి కూడా ఈవినింగ్ చాలా ఇష్టపడతారనమాట. ఎప్పుడు రొటీన్గా ఉండేలాగా కాకుండా ఇది వెరైటీగా ఉంటుంది. ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.